తెలియచేశాడు. కారణం 3 విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు మాట తప్పని దేవుడు అని, నాయన నా తండ్రి, నీ మంచితనాన్ని నా ప్రభువా మాకు అర్థం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నా తండ్రి, మీరు కృపను కనికరాన్ని కనపరుస్తూ పేదల పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల, విధవరాళ్ళ పట్ల ఆదరణ చూపే దేవునిగా మీరున్నారని నా తండ్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నాయన, లోకములో ఏ మనుషుడు చూపనంత ప్రేమ, ఆదరణ మా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు చూపుతున్నందుకు స్తోత్రాలు నాయన. అన్నిటికంటే ముఖ్యంగా పాపము కలిగించు భయము నుండి, పాపము ద్వారా వచ్చే నిత్య నాశనమనే నరకము నుండి మమ్మల్ని విమోచించడానికి మీరు పరలోకం నుండి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. మీ యవన రక్తమును ధారపోశారు. సౌసు స్వరూపాన్ని కోల్పోయారు. రక్తసిక్త ధారలతో నింపబడ్డారు. చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. మరలా నా కొరకు తిరిగి రాబోతున్నారు. శుభప్రదమైన నిరీక్షణ, ప్రభుతో ఉంటామనే గొప్ప భాగ్యమును, విశ్వాసమును మాలో పెట్టారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 356 పేద నరుని రూపము ధరించి, 356 పాట సంఖ్య. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి కాళ్ళ చేతులందు శిలలు కొట్టబడి, ముళ్ళ మకుటము శిరమున పెట్టబడి, కాళ్ళ చేతులందు శిలలు, ముళ్ళ మకుటము శిరమున పెట్టబడి, నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తన దురకముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు, తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకొన నీరు. తన్ను ఆదరించు వారెవ్వరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలు ప్రేలాడే, పాట్లు పడే నిన్ను విడిపింపను, పాట్లు పడే నిన్ను విడిపింపను. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను, అంగీకరించు. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నిలా. మాయలోకమును నీవు నమ్మకుము,
మనుషుల మనసు మారిపోవునిలా, నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులు ఆనందింప మేడేరమ్ము విశ్వాసముతో, మేడేరమ్ము నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. నరుని రూపము ధరించి. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమను బట్టి మధ్యాహ్న కాలం స్తుతిస్తున్నాను. మాతో మాట్లాడండి. మీ మెలనైన స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి తండ్రి. మమ్మల్ని దర్శించండి. నీ మాటలు విరిచి మా కొరకు వడ్డించు నాయన. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మహాజ్ఞాని సొలొమోను రచించిన సామెతల గ్రంథము. సామెతల గ్రంథమే కాదు, ప్రసంగి, పరమగీతము, కీర్తనల్లో కొన్ని కీర్తనలు సొలొమోనే రాసినట్లు మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథములో ఎక్కువగా కొన్ని జాగ్రత్తలు దైవజనుడు బోధించేవాడు. యవనులైన బిడ్డలు, తల్లులైన వారు, తండ్రులైన వారు, అందుకే తరచుగా నా కుమారుడా, నా కుమారుడా అనే ఈ పదాలు ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి. తర్వాత జ్ఞానాన్ని గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. పాపము యొక్క తీవ్రత, దానికి నీవు ఎలా జాగ్రత్త పడాలి, దూరంగా ఉండాలి అనే విషయాలు సామెతల గ్రంథము నిండా మనం చదువుతూ ఉంటాం. అలాగే ప్రసంగి గ్రంథం పూర్తిగా ఈ లోక జీవితమును ఉదాహరణతో మాట్లాడుతుండేవాడు. అందుకే ప్రసంగి గ్రంథం తీయగానే మనకేం కనబడతాయి? వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఏంటి వ్యర్థము? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటంతటి వల్ల వారికి కలుగుచున్న లాభం లేక ప్రయోజనం ఏంటి అంటే సూర్యుని క్రింద అన్ని వ్యర్థము అని ప్రసంగి రాశాడు. పరమగీతంలోనేమో దైవికమైన ప్రేమ, షూలమితి సంఘము, ఆ దేవునికి తన ప్రియురాలుకున్న అద్భుతమైన ప్రేమను గురించి రాశాడు. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగము, దేవుని సేవకుడు ఇలాగంటున్నాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును అంటున్నాడు. నీ హృదయములో నుండి. హృదయము ఎంత అద్భుతమైన మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాల్లో ఇంచుమించు 403 పర్యాయాలు హృదయము, హృదయము, హృదయము అని రాయబడింది. 403 పర్యాయాలు. ఇక ఎక్కువే ఉంటే ఉండొచ్చేమో. కనుక ఇన్ని పర్యాయాలు హృదయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రత్యేకించి సామెతల గ్రంథములో ఇప్పుడు చదువుకున్న పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం నుండి 28వ అధ్యాయము 14వ వచనం వరకు కూడా అనేక సందర్భాల్లో హృదయాన్ని గురించి సొలొమోను హెచ్చరికలు ఇచ్చాడు. జాగ్రత్త, జాగ్రత్త అంటూ కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఎందుకు హృదయాన్ని గురించి ఎన్ని విషయాలు చెప్పాడు? ఈ యొక్క 2:10 నుంచి 28:14 వరకు 41 పర్యాయాలు హృదయము తీసుకోవలసిన జాగ్రత్తలు, హృదయములో పెట్టుకోవలసిన విషయాలు, హృదయము చేర్చుకోకూడని విషయాలు, హృదయము ఉండవలసిన విధానాలు, హృదయము ఉండకూడని విధానాలు, ఇలాంటి అనేక విషయాలు బోధించాడు. ఎందుకు ఇంత అద్భుతంగా మాట్లాడాడంటే మన సర్వదేహానికి హృదయం అనేది అంత ప్రాముఖ్యమైంది. ఆ కన్ను కంటే, కాలు కంటే, చెయ్యి కంటే మనమేమనుకుంటామంటే కిడ్నీ ముఖ్యం, గుండె ముఖ్యం, అవి బ్రతకటానికి. కానీ దేవుణ్ణి చేర్చుకోవటానికి, దేవుని వాక్యాన్ని చేర్చుకోవటానికి, ప్రభువును ఆరాధించటానికి, ప్రభువును ప్రేమించటానికి, ప్రభు పని చేయటానికి హృదయం కావాలి. దానిని మరొక నిర్వచనంలో మనస్సు అంటారు.
హృదయానికి మరొక పదం ఏంటి? మనసు. ప్రతి ఆర్గన్ని ఎలాగుందో చూయిస్తావు. హృదయం ఎలాగుందంటే ఏం చెప్తారు? తలని చెప్తావా, కాలని చెప్తావా, కిడ్నీ చెప్పగలుగుతావు, గుండెని చెప్పగలుగుతావు, చేతులు కాళ్ళు హృదయం ఎలాగుందంటే ఏం చెప్తాం? ఏం చెప్పాలో అర్థం కాదు. కనుక మనస్సునే హృదయము అని మనం గ్రహించాలి. అందుకే మనం అప్పుడప్పుడు పదాలు వాడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో లేదులన్నా అంటారు. అంటే అర్థం వాళ్ళ మనసులో లేదు అని అర్థం. వాళ్ళ మనసులో లేదు, వాళ్ళ మనసులో లేదులే అని అంటుంటాం. మనసు హృదయాన్ని రెండు కలగలిపిగా మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక దేవుని వాక్యంలో దైవజనుడు మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడంటే 23వ వచనంలో, నీ హృదయములో నుండి, అంటే నీ మనస్సులో నుండి, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును, అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు ఎన్నిటిని భద్రం చేస్తున్నావో భూమి మీద, ఎన్నిటిని భద్రంగా చూసుకుంటున్నావో, ఎన్ని విషయాల్లో ఇది భద్రం, అది భద్రం, వాళ్ళు భద్రం, వీళ్ళు భద్రం అని చెప్పి లేక భద్రతను కలిగి ఉన్నావో, ఆరోగ్య విషయములో, సంపాదన విషయములో, సహవాస విషయములో, కుటుంబ విషయములో, బిడ్డల విషయములో, ఎన్ని విషయాల్లో నీవు భద్రత కలిగి ఉంటున్నావో వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా నీవు కాపాడుకోవలసింది భద్రంగా ఒకటి ఉంది. అదేంటంటే హృదయం. కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీవు నీ హృదయమును ఏం చేసుకోమంటున్నాడు? ఎందుకు భద్రంగా ఉంచుకోవాలంటే దాన్ని విడిచిపెడితే దానంత ప్రమాదం మరొకటి లేదు, దాన్ని విడిచిపెడితే దానంత డేంజర్ మరొకటి లేదు. అందుకే కదా ఇర్మియా 17:9 ఏమంటాడు? ఇర్మియా 17:9 మనకు తెలిసిన వచ్చిన భాగమే కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎంత భయంకరం. కనుక హృదయము ఎందుకు భద్రంగా కాపాడుకోవాలంటే అది మోసకరమైనది, అది భయంకరమైనది. మోసకరమైన హృదయం కలిగిన ప్రజలుగా పురుషుడు బ్రతుకుతున్నాడు కాబట్టి నీవు చాలా భద్రంగా కాపాడుకొని, దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. హృదయాన్ని ఎవరు గ్రహించలేరేమో కానీ దేవుడు గ్రహిస్తాడు, అంతే కదా. హృదయాన్ని ఎవరు గ్రహించలేరు కాదు, కానీ దేవుడు గ్రహిస్తాడు. ఒక వ్యక్తిని ఎదుటే ఉండి మనసులో నేను తిట్టుకుంటూ ఉండొచ్చు, కానీ నీవు గ్రహించగలవా? గ్రహించలేవు. ఒక వ్యక్తిని ఎదుటే ఉండి నిన్ను శపిస్తూ ఉండొచ్చు, నీవు గ్రహించగలవా? గ్రహించలేవు. కానీ హృదయంలో ఉన్నదాన్ని గ్రహించగలిగింది దేవుడే. చదువుతారా వచ్చిన భాగం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. నరుల హృదయములు మరి తేటగా మసకగా కాదంట. పాతాళమునే చూడగలిగిన దేవుడు, అగాధమును చూడగలిగిన దేవుడు, సముద్ర దిగంతములలో ఏ మిషనరీ లోపలికి వెళ్ళి పరిశోధన చేయలేనంత లోతైన పసిఫిక్ మహాసముద్రం లాంటి, ఎవరెస్ట్ మహాపర్వతం లాంటి శిఖరాల మీద ఏమున్నదో, అగాధములో ఏమున్నదో చూడగలిగిన దేవుడు మరి నరుల హృదయమును తేటగా. కనుక మనము ఎందుకు హృదయాన్ని భద్రం చేసుకోవాలంటే, నా హృదయము నా తల్లికి తెలియకపోవచ్చు, నా తండ్రికి తెలియకపోవచ్చు, నా భర్తకు నా భార్యకు తెలియకపోవచ్చు, నా బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ చూడగలిగిన దేవుడున్నాడు. నేను ఏ దేవుని రక్తంలో కడగబడ్డానో, ఏ దేవుడిని నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభువుని ఆరాధిస్తున్నానో ఆ దేవుడు నా హృదయాన్ని చూడగలిగినవాడు. కనుక చూడటానికి దేవుడున్నాడు, హృదయమును చూడగలిగిన దేవుడున్నాడు. ఒకవేళ దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అది సరైన రీతిలో లేకపోతే ఎంత ప్రమాదం. ఏమండి, ఒక అధికారి చూస్తూ ఉండగా, ఒక పోలీస్ అధికారి చూస్తూ ఉండగా దొంగ కన్నం వేయగలుగుతాడా? అలా వేస్తే అతనికి ఎంత ప్రమాదం గమనించారా? అలాగే లోకరక్షకుడైన దేవుడు చూస్తూ ఉండగా నీవు నేను పొరపాటు చేయటం అది ఎంత డేంజర్, అది ఎంత ప్రమాదకరం. అందుకే దేవుని యొక్క సేవకుడు సొలొమోను అంటున్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా
నీ హృదయమును ఏం చేయమంటున్నాడు? భద్రముగా కాపాడుకో అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథములో ఇంచుమించు 403 హృదయాల గురించి రాయబడినాయి. అయితే అవన్నీ కాదు కానీ 400 వదిలేసి 3 హృదయాల గురించి ఈ మధ్యాహ్న కాలం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఇదే సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో 28వ అధ్యాయం 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. మొదటి హృదయం ఇది. కనుక మొదటిది ఏంటంటే కఠినపరుచుకునే హృదయం. దేవుని సేవకుడు మహాజ్ఞాని నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు ఎందులో పడతాడంట? కీడులో పడును. ఎవరు పడవేయరు, అతడే పడతాడు. అది విషయం కదా. కనుక కీడులో పడును అంటే హృదయము కఠినమైన హృదయం. ఇది దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడు మనకు మెత్తని హృదయాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని చదువుతూ ఉంటే క్రొత్త మనసు, మెత్తని హృదయము, రాతి మనసు తీసివేస్తానని ఇర్మీయా గ్రంథములోను. కనుక దేవుడు అనేక విషయాలు చక్కగా బోధించాడు. ఎందుకు అవన్నీ రాశాడంటే విశ్వాసిగా నీవు నేను కఠినముగా ఉండకూడదని దేవుని ఉద్దేశం. కఠినమైన హృదయం గల వారికి స్పర్శ ఉండదు, కఠినమైన హృదయం గలవారు స్పందించరు, కఠినమైన హృదయం గల వారికి కన్నీరు రాదు, కఠినమైన హృదయం గల వారికి భావోద్రేకం ఉండదు, కఠినమైన హృదయం గలవారు దేవుని వాక్యానికి విధేయత చూపరు. కనుక కఠిన హృదయము కలిగిన వారికి వారు ఎక్కడ పడతారంట? వారు కీడులో పడును. కనుక దేవుడు ఎన్ని విషయాలు బోధించినా, ఎన్ని మేలులు దేవుడు చేసిన దేవుని ప్రజలు అప్పుడప్పుడు వారి హృదయాన్ని కఠినపరుచుకుంటూనే వచ్చారు. కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 95వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 95వ కీర్తన 8వ వచనం. 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు, వారు ఏం చేశారంట? అరణ్యమందు మెరీబా యొద్ద మీరు ఏం చేసుకున్నారు? కఠినపరుచుకో. మస్సా దినమందు మీరు మీ హృదయములను వారు అలా చేశారు, మీరు అలా చేయొద్దు అంటున్నాడు. వారు అలా కఠినపరుచుకున్నారు, మీరు అలా కఠినపరుచుకోవద్దు అని చెప్తున్నాడు. దేవుని ప్రజలైన వారు ఎన్నో ఉపకారాలు దేవుని ద్వారా అనుభవిస్తూ వారు దేవుని యొక్క మేళ్లను ఒకవైపు పొందుకుంటూనే దేవుడు కాస్త తన కార్యం ఆలస్యం చేశాడో లేదో, కాస్త దేవుడు వారిని పరీక్షించాడో లేదో, వెంటనే హృదయాన్ని ఏం చేసుకునేవాళ్ళు? కఠినం చేసుకునేవాళ్ళు. కఠినం చేసుకొని అసలు మేము తిరిగి ఐగుప్తుకి వెళితే బాగుండేది, అక్కడ మాకు మంచిగా చేపలు, కీరకాయలు, దోసకాయలు తినేవాళ్ళం, ఉల్లిగడ్డలు వండుకొని తినేవాళ్ళం, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ మాంసము లేదు, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారా? ఇలాగూ కఠినమైన మాటలు, హృదయమును కఠినం చేసుకొని ఒక పక్క అద్భుతాలు అనుభవిస్తూనే దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసే ఆలోచనతో ఇశ్రాయేలు ప్రజలు బ్రతికారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, వారిలాగా మీరు మీ హృదయములను ఏం చేసుకోకూడదు, కఠినపరుచుకుంటే ఏం జరుగుతుందంటే యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి 46వ అధ్యాయము. యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 46:12 చదువుదాం. 46:12 వచనం. కఠిన హృదయులై నీతికి దూరం అయిపోతాం. కఠినంగా ఉంటే ఏమైపోతారంట? నీతికి దూరం అయిపోతారు. నీతికి దేవుడే ఆధారం. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుడు మనల్ని ఎవరుగా చేశాడంట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉచితముగా కృప ద్వారా రక్షణ పొందాం, ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే కఠిన హృదయం గలవాడు నీతికి ఏమైపోతాడు? నీతికి ఏమవుతాడంట? లోకానికేం దూరం కావు, బంధువులకు చుట్టాలకు దూరం ఏం కావు, లోకానికి మనం ఇంకా దగ్గరగానే ఉంటాం, కానీ నీతికి దూరం అయిపోతావు. నీతికి దూరం అయితే ఇంకేం ఎదుగుతావు? నీతికి దూరం అయితే ఎలా దీవించబడతావు?
కనుక దేవుని ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా వాళ్ళు కఠినంగా ఉన్నారు. అందుకే దేవుడు ఒకరోజు కఠినంగా ఇర్మియాతో ఈ మాట అంటున్నాడు. చదువుతారా? ఇర్మియా గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడ నొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మళ్ళుటకు సమ్మతించరు. అది విషయం. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలండి. ఎవరు వీళ్ళంట? వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? వాళ్ళని కొట్టాడంట దేవుడు, అయినా వాళ్ళు మారటానికి ఇష్టపడలేదు. వారిని కొట్టినా కూడా వారికి దుఃఖం కలగలేదంట. క్షీణింపు చేసినా కూడా శిక్షకు లోబట్టలేదు. ఎందుకు అలా బ్రతుకుతున్నారంటే 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తు చూసి తెలుసుకొనడి. దాని రాజవీధుల్లో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల. దేవుడు ఏ స్థితిలో మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా ఒక్కడుని చూయించు నాకు. లక్షల మందికి మాంసం పెట్టానే, లక్షల మందికి మన్నాను పెట్టానే, లక్షల మంది తాగగలిగిన మంచి నీళ్లు, ఎలాంటి ఫ్లోరిన్ లేని నీళ్లు, మినరల్ వాటర్ కంటే అద్భుతమైన నీళ్లు, ఆరోగ్యాన్ని కలిగించే జీవజలం లాంటి నీళ్లు అరణ్యంలో నేను ఇచ్చానే. మాంసం కావాలంటే పూరేళ్ళని ఇచ్చానే. ఒక్కడైనా నమ్మకంగా ఉన్నాడా? కనుక నమ్మకముగా జీవించటానికి యత్నించువాడు యెరూషలేము వీధుల్లో నిదానంగా నడవటం కాదు, పరిగెత్తి చూడు. అటు ఇటు అటు, తూర్పు పరమడ ఉత్తర దక్షిణాలు 4 దిక్కులు పరిగెత్తి చూడు. ఒక్కడైన దేవుని ఎదుట నమ్మకంగా బ్రతికేవాడు ఉన్నాడేమో చూడు. ఉంటే నేను దాన్ని క్షమిస్తానన్నాడండి. ఎందుకు ఒక్కడైనా కనపడలేదంటే, వారికి దేవుడు లేని మనుషులా? కాదు. వారికి ప్రవక్తలు లేరా? ఉన్నారు. వారికి దేవుని విధానాలు తెలియవా? తెలుసు. వారికి ధర్మశాస్త్రం లేదా? ఉన్నది. వారికి దేవునితో సంబంధం లేదా? ఉన్నది. అయినా హృదయమును ఏం చేసుకున్నారంట? కఠినపరుచుకున్నారు. కనుక సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, హృదయము కఠినం చేసుకుంటే వాడు ఎందులో పడతాడు? కీడులో. మధ్యాహ్న కాలం దేవుని బిడ్డగా హృదయమును కఠినం చేసుకుంటున్నావేమో. దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని రీతులుగా మేలు చేసినా, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, కృపణిస్తూ, కనికరిస్తూ, క్షమిస్తూ, సహించుకుంటూ, నీ బలహీనతలను చూసి ఆయన ఇంకా సహించుకుంటూ ఉంటే హృదయం కఠినం చేసుకుంటున్నావేమో. కనుక కఠినము అనేది మన కీడులోకి తీసుకెళ్తా ఉంది. దేవుని యొక్క వాక్యం పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన ప్రజలకు కూడా ఎన్నో ఉపకారాలు దేవుడు చేసినా వారు హృదయమును ఏం చేసుకునేవారంట? కఠినపరుచుకునేవారిగా, కఠిన హృదయం కలిగిన వారిగా వారు బ్రతుకుతూ వచ్చారంట. పరిశుద్ధ గ్రంథం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో దైవజనుడైన పౌలు ఒక అద్భుతమైన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. 19వ అధ్యాయము అపోస్తల కార్యములు 8-9 వచనాలు. 8-9 వచనాలు. తరువాత అతడు సమాజ మందిరమునికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్న అను ఒకని పాఠశాలలో తర్కించుచు, దైవజనుడైన పౌలు 8వ వచనంలో రాయబడింది, ప్రతిరోజు సమాజ మందిరానికి వెళ్ళేవాడు, దేవుని రాజ్యాన్ని గురించి తర్కించేవాడు. అయ్యా, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? మారుమనసు పొందండి. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం, పరిశుద్ధాత్మ యందల ఆనందము. మీరు నచ్చినట్టు బ్రతికితే, మీకు తోచినట్టు భక్తి చేస్తే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అలా మనకు బైబిల్ బోధించటం లేదు. ఇవిగో లేఖనాలని అనేక విషయాలు వారికి బోధిస్తుంటే వారు ఏం చేశారంట? 9వ వచనములో కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక, కఠినపరచబడిన వారు ఏం చేయలేదంట? ఒప్పుకొనక. కనుక కఠినమైన హృదయము వాక్యాన్ని ఒప్పుకోదు, గద్దింపును ఒప్పుకోదు, నీతి సూత్రాలు ఒప్పుకోదు. వ్యర్థమైన కల్పన కథలైతే దురద చెవులు చాపుకొని చక్కగా వింటారు, కానీ
సత్యవాక్యమును వారు ఒప్పుకోరు. ఈ ప్రాబ్లం ఈ రోజుది కాదు, పౌలు కాలము నుండి, పేతురు కాలం నుండి ఉంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, హృదయమును కఠినపరుచుకుంటే వాడు ఎక్కడ పడతాడు? బైబిల్ గ్రంథములో దైవజనుడైన దావీదు ద్వారా ఎంతో మేలును అనుభవించి, దావీదు సేవకుల ద్వారా ఎంతో మేలును అనుభవించి, అతని సేవకులు అవసర కాలములో వచ్చినప్పుడు కఠినముగా మాట్లాడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనకు తెలుసు కదా, మొదటి సమూయేలు గ్రంథం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 20, పరిశుద్ధ గ్రంథములో నుండి 25, రెండవ వచనం. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. చాలు, అతని పేరేంటంట? నాబాలు. అతడు ఎలాంటి వాడంటే చర్యలను బట్టి చూడగా మోటువాడు, దుర్మార్గుడు అని ఉంటుంది బైబిల్లో. కనుక దావీదు సైన్యము, దావీదు సేవకులు కర్మేలు పర్వతములో ఇతని నాబాలు గొర్రెలు సేవకులు మందలు మేపుతూ ఉంటే ఒక ప్రాకారంలాగా ఉండేవాళ్ళంట రాత్రి పగళ్ళు. ఎవరు చెప్పారు ఆ మాట? దావీదు చెప్పుకోవాలా, ఈయన పనివాళ్లే చెప్తున్నారు. కనుక ఇలాంటి మేలు చేసిన దైవజనుడైన దావీదు అవసరములో శుభదినాన తన ఇంటికి ఆహారం నిమిత్తం వెళితే ఏమన్నాడో తెలుసా? కఠినాత్ముడు కాదు, మొరట మనిషి కాదు, కృతజ్ఞత లేనివాడు కాదు, మంచి చెడుల విచక్షణ తెలియనివాడు కాదు, ఏమాత్రము మర్యాద ఏమాత్రం ఎరగని స్థితిలో ఉన్నవాడు కాదు. ఏమంటున్నాడు తెలుసా? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడో. తమ యజమాను విడిచి వెళ్ళిన దాసులు ఎందరో ఉన్నారు. నాకు, నా సేవకులకు నేను వధించుకున్న మాంసమును మేము తినకుండా నేను బొత్తిగా ఎరగని వానికి నేను ఇత్తునా. బొత్తిగా ఎరగని వాడంట దావీదు. ఎవరంట? బొత్తిగా ఎరగని వాడు. ఒకవేళ ఇతరు చెప్పిన మాటే నిజమైతే బొత్తిగా ఎరగకపోయిన దావీదు ఏం చేశాడు? ఈయన గొర్రెల్ని కాపాడాడు. బొత్తిగా ఎరగకపోయినా నీ పనివారి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ సంపాదన చుట్టూ, నీ గొర్రెల మందల మేకల చుట్టూ సేవకుడైన దావీదు తన వారి అందరినీ మూకమ్మడిగా పంపి ప్రాకారం లాగా ఉంచాడు. ఒకవేళ ఈయన మాట నిజమైతే కనుక బొత్తిగా ఎరగకపోయినా దావీదు నీకు మేలు చేశాడు కదా, బొత్తిగా ఎరగకపోయినా దావీదు నీకు దయ చూపాడు కదా. ఇప్పుడు దావీదుకు అవసరమైనప్పుడు అతడు ఏం చేశాడు? ముఖమును కఠినం చేసుకున్నాడు. కనుక కఠినం చేసుకున్న నాబాలు యొక్క జీవితం యొక్క ముగింపు ఏమైందో మనకు తెలుసు. అతడు నిజంగా ప్రాణము విడిచాడు, దీవెన కోల్పోయాడు, కుటుంబంలో సాక్ష్యం కోల్పోయాడు, పనివాళ్ళ దగ్గర గౌరవాన్ని కోల్పోయాడు. తన భార్య దావీదు పాదములు పట్టుకొనటను బట్టి కుటుంబం మీద శిక్ష ఆగింది, కానీ దేవుని ఉగ్రత కఠిన హృదయం కలిగిన వాడైన నాబాలు మీద పడినది. సొలొమోను రాసిన మాట ఎంత సత్యం. కఠిన హృదయం గలవాడు ఎందులో పడతాడంట? కీడులో పడును. అందుకే మొదటి హృదయం దైవజనుడు సొలొమోను చెప్తున్నాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలు వెళ్ళును కనుక నీ హృదయము అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము నువ్వేం చేయాలి? ప్రియ దేవుని బిడ్డగా, కుమార్తెగా, కుమారుడిగా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. చెప్పిన మాట వినని వ్యక్తిగా, నీ మాటనే నీ మతముగా, నీ ఆలోచనే నిజముగా నీ చిత్తాన్ని నెరవేర్చేదిగా, దేవుని మాట వెనుక, కుటుంబంలో మాట వెనుక, తల్లిదండ్రుల మాట వెనుక, పెద్దల మాట వెనుక, నీ క్షేమం కోరే వారి సలహాలు నీవు తీసుకోక, పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తూ ఉండగా ఆ మాటలకు నీవు గౌరవాన్ని ఇవ్వక హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో. ఈ మధ్యాహ్న కాల సమయం నీవు కఠినత్వంలో నుంచి బయటికి రావాలి. కనుక హృదయమును కాపాడుకోవటం ప్రయత్నించాలి. శరీరమును కాపాడుకునే దానికంటే ఎక్కువగా హృదయమును నీవు కాపాడుకునే దాని మీద నీవు దృష్టి సాధించు, నీ ప్రయత్నం కొనసాగించు. నీవు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉండటం ప్రియులారా ఎంతైనా క్షేమం. మొదటిది కఠిన హృదయం. రెండవది రండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26. నా కుమారుడా, నీ హృదయము, రెండవదిగా ప్రభువుకు ఇచ్చే హృదయం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము.
నీవు హృదయము నాకు ఇస్తే నేను దాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచగలను, ఎలా కాపాడాలో అలా కాపాడగలను. అప్పుడప్పుడు పిల్లల దగ్గర ఎక్కువ ధనం ఉంటే నీ దగ్గర వద్దు, నీ దగ్గర పడేసుకుంటావు, ఇంత నెక్లెస్ నీ మెడలో వద్దు, ఇన్ని లక్షల రూపాయలు నీ చేతిలో వద్దమ్మా. పెద్దలైన వారు వారి క్షేమం కోరిన వాళ్ళు ఏం చేస్తారు, వారి అండర్లోకి తీసుకుంటారు. వారు వాటికి భద్రతను కల్పిస్తారు, వాటి క్షేమాన్ని కల్పిస్తారు. అంటే బిడ్డ చేతిలో ఏదైతే ఉన్నదో ఆ విలువైన దానిని పెద్దలైన వారు వారి స్వాధీనంలోకి తీసుకుంటారు. అది న్యాయమా కాదా? ఎందుకు తీసుకుంటారు? భద్రతను కల్పించడానికి. దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయము నాకిమ్మో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో అంటున్నాడు. కనుక రెండవదిగా మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంట? ప్రభువుకి ఇవ్వాలి. అదేంటన్నా, రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయినా మరి నేను ఇంక హృదయాన్ని ఇవ్వకుండానే ఉన్నానా? ఎన్ని ప్రసంగాలు విన్నాను, ఎన్ని సువార్త మీటింగులకు అటెండ్ అయ్యాను, ఎన్ని మీటింగుల్లో నేను పాల్గొన్నాను. నిజమే ప్రియులారా, నిజంగా నువ్వు ఇచ్చిన వ్యక్తివైతే ధన్యుడు ధన్యురాలు. ఇంకా ఇవ్వని వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవ్వక దేవునితో ఊరికినే కట్టబడినట్టుగా ఊరికే ఆయన దగ్గరికి వచ్చి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు ఎందరు లేరంటారు? బైబిల్ పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో దేవుడు ఎక్కువగా దుఃఖపడిన సందర్భాల్లో ఒకటేంటో తెలుసా? గుంపులుగా ప్రభు యొద్దకు వస్తారు, గుంపులుగా ప్రభు యొద్దకు వస్తారు, అద్భుతాలన్నీ అనుభవిస్తారు, హృదయాన్ని ఇవ్వకుండానే వెళ్ళిపోతారు. మత్తయి సువార్త చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. పిమ్మట ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. వచ్చినోళ్ళని గద్దించాడు. వచ్చినోళ్ళు మీరు రావటమే గొప్ప అని పొగడలేదు, మీరు వచ్చినందుకు మీకు అందరికి వందనాలు అని చెప్పలేదు, వచ్చిన మీరు ధన్యులు అని చెప్పలేదు. వచ్చిన వాళ్ళని గద్దించాడు. ఎందుకు గద్దించాడు చెప్పండి? వారు మారు మనసు పొందలేదు, అంటే హృదయాన్ని ప్రభువుకి ఇవ్వలేదు. హృదయాన్ని ప్రభువుకి ఇవ్వక జీవించటం ప్రమాదము. రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నా ఒకవేళ హృదయాన్ని ఇవ్వకపోతే, మందిరానికి వచ్చే వ్యక్తిగా ఉంటూ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, ఏదో నీ ఇష్టం కొరకు నీవు బ్రతుకుతూ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయము విలువైనది, నీ హృదయం దేవునికి కావలసింది, నీ హృదయము దేవుడు కోరుకున్నది, నీ హృదయము ప్రభు నివసించే ఆలయం, నీ హృదయము దేవుడు నిజంగా తన యొక్క అమూల్యమైన రక్తముతో కడగటానికి ఇష్టపడే ప్లేస్ అది. అలాంటిది నీవు ప్రభుకి ఇవ్వా? కనుక ఎంతోమంది వచ్చారంట. ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేశానో. ఏం చేశాడంట? అద్భుతాలు అంటే ఏం చేస్తుంటాడు? రోగులను బాగు చేశాడు, కుంటివారు, గుడ్డివారు, చెవిటి మోగగలిగిన వారు, పక్షవాయం కలిగిన వారు, ఓచ చేతులు కాళ్ళు కలిగిన వారు, చచ్చిపోయిన లాజర్ లాంటి వారు, జబదయి నిజంగా ఆ యొక్క అనేక మంది ఆ రక్తస్రావ రోగి లాంటి వారు, ఏవండి దయ్యం బట్టిన లాంటి వాళ్ళు, గెరాసిన్ల ప్రాంతంలో ఉన్నలాంటి వారు, అనేక మందిని దేవుడు బాగు చేశాడు. అయితే బాధ ఏంటో తెలుసా? బాగుపడ్డారనే సంతోషం వాళ్ళకుంది, కానీ బాగు చేశాననే సంతోషం ఈయనకి ఎందుకు లేదు? మారు మనసు పొందలేదు. మారు మనసు పొందక హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా దేవుని ద్వారా కేవలము దేవుని ద్వారా అద్భుతాన్ని మాత్రమే అనుభవిస్తే నీకు మాత్రమే సంతోషం. ఈ దినాల్లో అనేక మంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటో తెలుసా? దేవుడు అనేక అద్భుతాలు చేశాడు, దేవుడు అనేక అద్భుతాలు చేశాడు, అనేక అద్భుతాలు దేవుడు చేయగలడు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన బిడ్డ అయిన నీకే ఆయన అద్భుతం చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేయటానికే ఆయన పరలోకం నుండి మన కొరకు భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన భూమి మీదకి రాకముందు యెషయాలో 9:6 అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచన. ఏ కరుడు అంట ఆయన? ఆశ్చర్య. మరి మన జీవితాలు ఆశ్చర్యకార్యాలు చేశాడా లేదా? నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడా లేదా? కనుక ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు. అయితే మారు మనసు లేని వ్యక్తిగానే వెళ్ళిపోతే ప్రమాదం. మారు మనసు లేని వ్యక్తిగా హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా వెళ్ళిపోతే ప్రమాదం. దేవుడు ఏ పట్టణములో విస్తారమైన అద్భుతాలు చేశానో ఆ పట్టణములో వారు మారు మనసు పొందకపోవుట చూచి
ఏళ్ళు గతించినా బాప్తిస్తానికి లోబడ, ఏళ్ళు గతించినా మారు మనస్సుకు నీవు చోటివ్వాల, ఏళ్ళు గతించినా పాపాన్ని విడవటానికి ఇష్టపడలే, ఏళ్ళు గతిస్తున్నా సరి చేసుకోవటానికి రవ్వంత ఈసెమంతైనా స్పందించటల్లా. ఇది హృదయం దేవునికి ఇచ్చినట్ట. కనుక రెండవ హృదయం ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము, మొదటిదేంటి, హృదయమును కఠినపరుచుకున్నట్లయితే కీడులో మొదటిది కఠినమైన హృదయం. రెండవది ప్రభువుకి ఇచ్చే హృదయం. రెండవది ఏంటంట, కనుక దేవుని ప్రజలు అనేకులు ప్రభు యొద్దకు వచ్చారు, కానీ వారు హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండానే వెళ్ళారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంత అద్భుతంగా దేవుని అర్థం చేసుకున్నాడు. చదువుదాం పరిశుద్ధ గ్రంథం, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. చాలండి, యేసును చూడటానికి వచ్చిన అనేకులలో జక్కయ్య కూడా ఒకరు. యేసు యొద్దకు వచ్చిన అనేకులలో, యేసు యొద్దకు ఆ దినాల్లో పట్టణాలే వచ్చారు, ఆ దినాల్లో పల్లెలుగా వచ్చారు. కొండ మీదకి వెళితే, సముద్రం ఒడ్డుకి వెళితే, ఒంటరిగా అరణ్యంలోకి వెళితే, ఎక్కడికి వెళితే అక్కడికి ప్రభు యొద్దకు వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, గుడ్డోళ్ళు చూశారు, కుంటోళ్ళు నడిచారు, ప్రభువుని చూసుకొని వెళ్ళిపోయారు. ప్రభువుని చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, యేసును చూడాలని వచ్చాడు. చూశాను, వచ్చాను, ఈరోజు ఆఫీసుకు సెలవు కూడా పెట్టుకున్నాను, పరుగున వెళ్ళాను, అవకాశం లేకపోయినా పరిగెత్తాను, అలవాటు లేకపోయినా చెట్టెక్కాను, ప్రభువుని చూశాను, బాయ్ అనుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? అసలైన పని అప్పుడే చేశాడండి. యేసు ప్రభుని తన ఇంటికి చేర్చుకున్నాడు, అనగా తన హృదయములోకి చేర్చుకున్నాడు. యేసు ప్రభుకు తన హృదయంలో చోటిచ్చాడు. యేసు ప్రభును తన హృదయములో రాజుగా, రక్షకునిగా, యాజకునిగా, నిజంగా తన దేవునిగా తాను అంగీకరించాడు. అందుకే ప్రజలందరికీ జక్కయ్య అర్థం కాలేదు, కానీ ప్రభువుకు జక్కయ్య అర్థమయ్యాడు. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? జక్కయ్య అందరి వలె వచ్చి వెళ్ళిన హృదయం కాదు, అందరి వలె చూసి వెళ్ళే హృదయం కాదు, అందరి వలె దేవుని యొక్క కార్యాలను అనుభవించి వెళ్ళే హృదయం కాదు. వచ్చినవాడు, చూసినవాడు, తెలుసుకున్నవాడు, మాట్లాడినవాడు, అనుభవించినవాడు, యేసుకు తన హృదయాన్ని ఇచ్చినవాడు. ఎంత అద్భుతం! యేసుకు తన హృదయాన్ని ఇచ్చినవాడు. బైబిల్లో రాయబడింది, ఆ మాట చదువుతారా? 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. 9వ వచనం. అందుకు యేసు, వచ్చినందుకు కాదు, ఇంట్లోకి చేర్చుకున్నందుకు కాదు, హృదయమును ప్రభువుకి ఇచ్చినందుకు, హృదయములో ఉన్న పాపమును, హృదయములో ఉన్న అవినీతిని, హృదయములో ఉన్న వంకరతనమును, హృదయములో ఉన్న దేవునికి అసహ్యమైన జీవితమును వదులుకున్నందుకు ఏమంటున్నాడు? ఇదిగో ఇతడును అబ్రహాము కుమార్. అది హృదయం ఇవ్వటం అంటే. ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావో అందులో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఉదాహరణకి ఒక మంత్రి గారు ఒక పీరియడ్లో మంత్రి గారు అయ్యారు. ఆయనకి ప్రభుత్వం వాళ్ళు ఒక గెస్ట్ హౌస్, రూము, ఆఫీసు, అతని చైర్ అండ్ టేబుల్. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఓడిపోయి ఇంకొక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన రూములో ఉన్న పాత సామాన్ అంతా పడేసి ఇప్పుడు ఆ రూమ్ ఎవరికి ఇవ్వాలి? నీలో నాలో లోకమైన అధికారి లేడు, నీలో నాలో పాపమైన అధికారి లేడు, నీలో నాలో నిలువెచ్చని జీవితం, ఆచారము, లోకము, మలినము, లోక సంబంధమైన స్నేహము, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైన పరిస్థితులు అన్నీ కూడా అధికారిగా కూర్చున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాడో ఆ పాత సామాన్ అంతా ఏం చేశాడు? బయట పాడేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోస్తే తిత్తులు ఏమైపోతాయి అంట? తిత్తులు పిగిలిపోవును. ఈరోజు దేవుని బిడ్డగా జక్కయ్య లాంటి జీవితాన్ని మనం జీవించాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. జక్కయ్యను బట్టి దేవుడు ఎంత సంతోషపడ్డాడు. ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రెండవదిగా హృదయమును ఎవరికి ఇవ్వాలంట? ప్రభువుకి ఇచ్చావా?
ఇంకను నా హృదయం నాది, నా మనసు నాది, నా ఇష్టం నాది, నా మనసు చెప్పిన చోటుకి వెళతా, నా మనసు చెప్పినవన్నీ చూస్తా, నా మనసు చెప్పిన వాళ్ళ దగ్గరికి నేను వెళతా, వాళ్ళతో సహవాసం కలిగి ఉంటా, వాళ్ళ చుట్టూ నేను తిరుగుతాను, నా మనసుకు నచ్చితే ప్రార్థన చేస్తా, నా మనసు చెప్తే నేను అది చేస్తా, ఇది చేస్తా అనుకుంటున్నావా? అలాగైతే నీ హృదయాన్ని నువ్వు ఇంకా దేవునికి ఇవ్వలేదు. నీ హృదయంపై దేవునికి అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇవ్వలేకపోతున్నావు. అందుకే మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు, మామూలుది కాదు అది, జీవధారలు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయము అనేకులకు దీవెనకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ హృదయంలో కఠినత్వం తొలగించుకో. 2, నీ హృదయమును ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. 3వది చదివి ప్రార్థన చేసుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథం చదవబడిన వాక్యమే 4:23లో మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా 3వదిగా భద్రము చేసుకునే హృదయం. హృదయం ఏం చేసుకోవాలంట? 3వదిగా నీవు భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోవాలి. దేవుడే రక్షించుకున్నాడు, దేవుడే చూస్తాడులే, ఆయన చిత్తంగా అయితే నా ప్రయాణం నాపడా ఏంటి? ఏమండి, ఎంత తెలివో పాపం చేయటానికి. కొందరు అయ్యా మందిరానికి రా అంటే దేవుని చిత్తం అయితే వస్తాను బ్రదర్ అంటే ఎంత దానికి కూడా ఏం పెట్టుకున్నారు వాళ్ళు? దేవుని చిత్తం. ఏ ఊరికి వెళ్ళేటప్పుడు అనవే ఆ మాట? హోటల్లోకి వెళ్ళి చక్కగా తినేటప్పుడు అనవే? అప్పుడు మన చిత్తం. దేవుని యొద్దకు రావడానికి దేవుని చిత్తం, పాపాన్ని విడవటానికి దేవుని చిత్తం. దేవుడు నీకు స్వతహాగా ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు, విచక్షణ ఇచ్చాడు, నిర్ణయాలు తీసుకోవటానికి దేవుడు తన ఆత్మనిచ్చాడు మనకు. మనము వట్టివారం కాదు, దేవుని ఆత్మ కలిగిన వారం. దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకి ఇచ్చాడు, కానీ పెరిగితనము గల ఆత్మ మనకు బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, నడిపిస్తాడు, ధైర్యపరుస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. అందుకే ఆయన ఆలోచనకర్త అయ్యాడు. కనుక 3వదిగా నీ హృదయమును భద్రము చేసుకో. మొదటిగా కఠిన హృదయము కీడులో పడే జీవితం. 2 ప్రభువుకిచ్చే హృదయము సాక్ష్యం పొందుకున్న జీవితం. 3వ హృదయం ఏంటంటే భద్రము చేసుకోవాలి. హృదయం ఏం చేయాలంట? భద్రము చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో లోకమంతా పాడైన రోజులయ్యి, ఎక్కడ చూసినా మంచి పరిస్థితులు లేని దినాలు అవి. ఎంత పాడైందంటే ఆదికాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములో ఉన్న తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో, దేవుడు కూడా నొచ్చుకున్నాడంటండి. దేవుడు కూడా నొచ్చుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడిన మాటలకి ఇతరులు నొచ్చుకుంటారు కదా. వాళ్ళు నొచ్చుకున్నట్టు నీకు తెలిస్తే నువ్వు చాలా ఫీల్ అవుతావు. అయ్యయ్యో మంచోళ్ళు పాపం వాళ్ళు నొచ్చుకున్నట్టున్నారు నా మాటకి. వెంటనే సంజాయిషి చెప్తావు. ఏమని? సారీ అక్క, సారీ అన్న, లేక బ్రదరు, లేక సిస్టర్, లేక అమ్మ, అయ్యా నేను అలా అనలేదు, మీరు ఒకవేళ ఏమన్నా పొరపాటున అంటే వెంటనే ఆ వ్యక్తి యొక్క మనస్సును మరలా నువ్వు కూల్ చేయటం కొరకు మన ప్రయత్నం. మంచి లక్షణమా కాదా? మంచి లక్షణం, అది మంచి లక్షణం. ఏనాడైనా దేవా సారీ దేవా, ఇలా చేశాను, ఇలా వెళ్ళాను, ఇలా ఉన్నాను, ఇలా చేయకూడదు, ఇలా చూడకూడదు చూసి, ఇలా మాట్లాడకూడదు మాట్లాడా, ఇది తప్పని తెలుసు, ఎప్పుడైనా సరి చేసుకుంటున్నామా? ఒక మనిషి విషయంలో ఎంత రెస్పెక్ట్, ఒక మనిషి విషయంలో ఎంత గౌరవం. దేవుని విషయం ప్రాణం పెట్టిన దేవుడు అండి, నిన్ను పుట్టించిన దేవుడు. ఈరోజు నేను అని ఒక అడ్రస్ చెప్పుకుంటున్నావే, నీకు అడ్రస్ ఇచ్చిన దేవుడు, నీకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, నిన్ను పెద్దగా పెంచి పెద్ద చేసిన దేవుడు, నీకు భవిష్యత్తు ఇవ్వబోయే దేవుడు, నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నీ కోసం సిలువలో రక్తం దారబోసి ప్రాణం పణంగా పెట్టిన దేవుడు. ఎన్నిసార్లు ఆయన హర్ట్ అయి ఉంటాడో. బైబిల్ గ్రంథం చెప్తుంది 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, భూమి మీద చెడుతనము గొప్ప, వారి హృదయంలో తలంపులు కేవలము చెడ్డవని దేవుడు చూసి నరులను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు, సంతాపం చెందుతున్నాడు. అలాంటి దినాల్లో ఒక వ్యక్తి
ఎలా బ్రతికాడో తెలుసా? 5వ అధ్యాయము ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. 5:22 హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక 24 వచ్చిన ఎంత అద్భుతం అంటే దేవునితో నడిచెను. ఎవరు? హనోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచెను, దేవునితో సాగెను. మనం పాడుతుండే సాగేదా యేసునితో నా జీవిత కాలం అంతా పాటే. కనుక ఆదివారమే సాగటం కష్టం, ఇంటికాడ నుంచి మందిరానికి సాగటం కష్టం. ఇంక వారమంతా జీవితకాలం అంతా ఏం సాగుతాం? కనుక హనోకు 365 ఏళ్ళు బ్రతికాడంట. 360 సంవత్సరాలు. అందులో 50% దేవునితో, 50% లోకంతో అనలేదు. 75% దేవునితో, 25% లోకంతో అనలేదు. 65 ఏళ్ళే తన కొరకు, తన కుటుంబం కొరకు. 300 ఏళ్ళు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! హృదయమును ఎంత భద్రంగా కాపాడుకుంటే ఇలాంటి భక్తి జీవించుంటాడు మీరు ఆలోచించండి. హనోకు శరీరం లేదా? అతడు కూడా నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉన్న దినాల్లో అతడు పుట్టలేదా? అతడు కూడా భయంకరమైన ప్రజల మధ్య జీవించలేదా? అతని కాలములో కూడా విచక్షణ కోల్పోయిన వారు, కోపోద్రేకులు, పాప ప్రేరితులు, భయంకరంగా హత్యలు చేసేవారు, దౌర్జన్యపరులు లేరా? కానీ అతడు మాత్రం హృదయం ఏం చేసుకుంటూ వచ్చాడు? భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. కనుక ఇన్ని చర్చిలు లేకపోయినా, ఇన్ని ప్రసంగికులు లేకపోయినా, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా, ఇన్నిసార్లు ఫోన్లు చేసి రండి బ్రదర్, రండి సిస్టర్ అని బ్రతిమలాడేవాళ్ళు లేకపోయినా, కనుక ఒక తల్లి గారవించే సేవకులు లేకపోయినా, దేవుని ఆత్మతనను ప్రేరేపించే కొలది, దేవుని ఆత్మతనను హెచ్చరించే కొలది అతడు తన జీవితాన్ని దేవునితో నడవటానికి ఇష్టపడ్డాడు. ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా, 300 సంవత్సరాలు అలసిపోలేదు, విసుగు చెందలేదు, బోరు కొట్టలేదు. వరుసన 2 రోజులు ప్రార్థన వస్తే ఒకరోజు ఉద్యమం, రెండో రోజు నీరసం. 3 రోజులు కాదు, 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు ఎలా నడవగలిగాడో. హృదయమును కాపాడుకున్నాడు. పాడైన వాళ్ళతో పాడైపోవడానికి ఇష్టపడలే. కల్చరు, లోకము, సొసైటీ, టెక్నాలజీ, అది ఇదని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాపానికి పెట్టిన ముద్దు పేర్లన్నీ ఆ రోజు ఆయన వాటిని ఆపాదించుకోలేదు. కనుక వాటికి దూరంగా బ్రతికి ఎలాగున్నాడు చెప్పండి? దేవునితో నడవటానికి. అందుకే హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 11వ అధ్యాయం చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం 5వ వచనం. 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని. ఎంత గొప్ప సాక్ష్యం పొందాడండి! హృదయమును కాపాడుకున్న వ్యక్తి సాక్షిగా ఉంటాడు. హృదయమును భద్రం చేసుకున్న వ్యక్తి దేవుని చేత ప్రశంసించబడతాడు. అతడు మరణము చూడకుండా కొనిపోబడెను. ప్రభు అనుకున్నాడు, హనోకు ఇంత మంచి నడక, ఇంతగా నీవు భద్రంగా ఉంటున్నావు, ఇంత పరిశుద్ధత కాపాడుకుంటున్నావు, ఇంత యథార్థంగా జీవిస్తున్నావు, ఈ కాళ్ళ మధ్య నీవు అవసరం లేదయ్యా, నా దగ్గరికి వచ్చేసాయి. కనుక అతన్ని దేవుడు తీసుకొని పోయాడంట. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. దేవునికి ఇష్టడై ఉండేనని ఏం పొందాడు? కనుక ఎవరు హృదయమును భద్రంగా కాపాడుకుంటారో వారు ఎవరికి ఇష్టలు అవుతున్నారు? దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టరాలుగా నీవు మారటం కొరకే ప్రయత్నించు. దేవునికి ఇష్టడుగా బ్రతకటం కొరకు నీవు ప్రయత్నించు. హృదయమును కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములు యోసేపు జీవితం మనకు తెలుసు. హృదయాన్ని ఎంత చక్కగా కాపాడుకున్నాడు. 39వ అధ్యాయం ఆదికాండములో ఆమె అనుదినం అతనితో మాట్లాడి పాపమునకు ప్రేరేపించినప్పుడు తన మనసుని ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడో, తను ఎంతగా తన మనసును, తన హృదయాన్ని కాపాడుకున్నాడో, అతడు పరిశుద్ధత విషయమై ఎంత గురి కలిగి ఉన్నాడో, పాపము నుండి ఎంత వేగంగా తాను పారిపోతూ వచ్చాడో 39వ అధ్యాయం 10వ వచనము నుండి 9 నుండి చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక హృదయమును కాపాడుకున్న హానోకు దేవుని ఎదుట సాక్ష్యం పొందుకున్నాడు. హృదయమును భద్రంగా కాపాడుకున్న యోసేపు
అతడు ప్రపంచానికి, దేశానికి, కుటుంబానికి మేలుకరంగా మారాడు. ఆ మాటలు చదివి ప్రార్థన చేస్తా. చదువుదాం. ఆదికాండము 30 పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 41:16 చదువమ్మా. యోసేపు, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన కనుక దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. హృదయమును భద్రం చేసుకున్న వ్యక్తి అధికారుల యొద్దకు వెళ్ళినా, నాయకుల యొద్దకు వెళ్ళినా తన గూర్చి తాను చెప్పుకోరు. తన వ్యక్తిత్వమును గూర్చి కాదు, తన దేవుని గూర్చి. తను అట్లా మార్చిన దేవుడు, పాపము నుండి తనకు విడుదలిచ్చిన దేవుడు, ఐగుప్తు దేశములో బానిసగా ప్రవేశించిన తనకు విడుదలిచ్చిన దేవుడు, అలాగే తన దేవుడు. కనుక తను ఏమంటున్నాడంటే 16లో, యోసేపు అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు దేవుడే. కనుక దేవుడు అనే మాటను పరిచయం చేస్తున్నాడు. రాజులకు ఒక అభిప్రాయం ఏంటో తెలుసా? దేశానికి నేనే రాజుని, నేనే దేవుణ్ణి, ప్రజలు నాకు సేవకులు. ఇది వాళ్ళ యొక్క భావన. ఇప్పటికి కూడా కొందరు చక్రవర్తుల రాజులు ప్రజల హృదయాల్లో దేవుళ్ళలాగా స్థిరపడ్డాడండి, మా ఇంట్లో ఆయన దేవుడండి అని అంటుంటారు కదా. నాయకులను దేవుళ్ళని చేస్తుంటారు. రాజుల ఐడియాలజీ అది, రాజుల కాలంలో నుండి ఉంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన నిజ దేవుని గురించి మాట్లాడటానికి అతడు సిద్ధపడ్డాడు. కనుక దేవుని ఎవరు హృదయమును కాపాడుకుంటారో వారు అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరి గురించి మాట్లాడతారు? దేవుని గూర్చి వారు మాట్లాడటం ప్రారంభిస్తారు. దేవుడే. ఒకవేళ ఫరో అడిగుంటే ఆ దేవుడు ఎవరు అని చెప్తే చక్కని వివరణ ఇచ్చుండేవాడు. ఆ దేవుడా అబ్రహాము దేవుడండి, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు ఎవరు? మా నాన్నగారేనయ్యా, మా నాన్నగారికి ఆయన దేవుడు. ఆయన ఏం చేసేవాడు? మా నాన్నతో మాట్లాడేవాడు, ఇటెళ్ళు అటెళ్ళు అని చెప్పేవాడు, ఇక్కడుండి దీవిస్తాననేవాడు, ఆ కడుపును పుట్టిన పిల్లవాడిని నేను. కనుక మా తండ్రి దేవుడు, మా పూర్వీకుల దేవుడు, ఆ దేవుడు భూమికి ఆకాశానికి దేవుడు. ఎంత గొప్ప వివరణ ఇచ్చుండేవాడో. కనుక హృదయమును కాపాడుకున్న వ్యక్తి యొక్క మొదటి లక్షణం ఏంటంటే అతడు నోరు తెరిస్తే దేవుడు అనే మాటతో ప్రారంభిస్తాడు, దేవుని గురించి మాట్లాడతాడు, దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటాడు. రెండవదిగా ఏం చేశాడు? చదవండి పరిశుద్ధ గ్రంథం. హృదయమును కాపాడుకున్న యోసేపు. సామెతల యొక్క ఆదికాండము 41వ అధ్యాయం 35వ వచనం. రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము. కనుక దేశక్షేమం కొరకు మంచి సలహా ఇచ్చాడు. దేశక్షేమం కొరకు మొదట దేవుణ్ణి మాట్లాడాడు, దేవుని గురించి. రెండవది దేశక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. రాజుగారికి వచ్చిన కళ వివరం చెప్తున్నాడు. ఇదిగో ఆహారము నిల్వ చేయాలి, మంచి సంవత్సరాల ఆహారం దొరుకుతుంది, ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై దాన్ని ఏం చేయమంటున్నాడు? భద్రం. ఎందుకు భద్రం చేయాలి? ముందు కాలం కరువు కాలం, ముందు రాబోయే కాలం కరువు కాలం. హృదయమును కాపాడుకునే వ్యక్తికి భద్రతను గూర్చి జ్ఞానం ఉంటుంది. హృదయములో ఏమాత్రము భయభక్తులు లేని వ్యక్తికి ముందు జీవితాన్ని గురించి ఆలోచించడు, కుటుంబ జీవితాన్ని గురించి ఆలోచించడు, ప్రాంతీయ జీవిత క్షేమం గురించి ఆలోచించడు, తన చుట్టూ ఉన్న సొసైటీ క్షేమం కొరకు ఆలోచించడు. ఎందుకు తెలుసా? హృదయము వదిలేశాడు కదా, హృదయమును ఏమాత్రము పట్టించుకోలేదు కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. ఐగుప్తు దేశానికి యోసేపు చెప్పే ఒక్కొక్క సలహా జీవధార లాంటిది. ముందు అర్థం చేసుకుంటారు ఎంత భయంకరం. పంటలు పండినప్పుడు అర్థం కాలేదు, కానీ కరువు వచ్చినప్పుడు అర్థమైంది. యోసేపే గనక ఈ సలహా ఇవ్వకపోతే, యోసేపే గనక ధాన్యమును గోడెముసలో అతడు స్టాక్ చేయకపోతే, నిల్వ చేయకపోతే, ఈరోజు మన పరిస్థితి ఏమవును? వెండి బంగారం ఉంటుంది కానీ భోజనం దొరికేది కాదు. ప్రపంచ దేశాలు యోసేపు దగ్గరికి వస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఐగుప్తు దేశంలో ధాన్యం కొనుక్కుంటున్నారు. ప్రతి వాళ్ళ నోట ఫరో మాట, యోసేపు మాట, ఈజిప్ట్ దేశాన్ని గూర్చిన గొప్పతనము, జ్ఞానాన్ని గూర్చి మాట్లాడుతున్నారు.
కారణం ఏంటంటే జీవధారలు కలిగిన యోసేపు మాటలు వారు విన్నారు. యోసేపు ఈ మంచి సలహా ఇవ్వటానికి కారణం అతని హృదయములో నుండి ప్రవహించిన జీవధారలే. అతని హృదయమును కాపాడుకున్నాడు, పాపానికి దూరంగా వెళ్ళాడు, దేవుని గురించి మాట్లాడాడు, దేశక్షేమాన్ని గురించి మాట్లాడాడు. మూడవది చదువుతారా? ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును. మూడవదిగా తన కుటుంబ క్షేమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీరేం దిగులు పడద్దు, కృంగిపోనవసరం లేదు, దేవుడు చూడవస్తాడు. ఎంత నిరీక్షణ వారి హృదయాల్లో పోస్తున్నాడో చూడండి. దేవుడు చూడవస్తాడు. నేను ముసలివాడినైనా, 110 ఏళ్ళు వచ్చినది, నేను చనిపోవడానికి సిద్ధమైనాను, దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. అయితే మాకు ఎవరు దిక్కు? మాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు? మాకు బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మమ్మల్ని గౌరవించేవాళ్ళు, మమ్మల్ని గుర్తించేవాళ్ళు ఎవరు? మాకు పెద్ద తలకాయ. మీరు దిగులు పడతారేమో, దేవుడు మిమ్మలను కుటుంబానికి నిరీక్షణను బోధిస్తున్నాడు. హృదయము భద్రముగా కాపాడుకున్న వాని హృదయములో నుండి, చెప్పండి, ఏ దారులు వస్తాయంట? జీవధారలు. ఆ దారలే యోసేపు హృదయములో నుండి వచ్చినాయి. దేవుని గూర్చి మాట్లాడాడు, దేశక్షేమాన్ని గూర్చి మాట్లాడాడు, కుటుంబ భవిష్యత్తును గూర్చి మాట్లాడుతున్నాడు. సాక్షిగా బ్రతుకుతూ హానోకు వచ్చాడు. అందుకే దేవుని సేవకుడు సొలొమోను అన్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం ఏం చేసుకో? భద్రముగా కాపాడుకో. మొదటి హృదయం కఠినమైన హృదయం, కీడులో పడే హృదయం. రెండవది ప్రభువుకిచ్చిన హృదయం, రక్షణ పొందిన జక్కయ్య జీవితం. మూడవది హృదయమును భద్రంగా కాపాడుకున్న జీవితం. ఎవరు? యోసేపు, హానోకు. ఎలాగున్నావు? నీ స్థితి ఎలాగున్నది? మన ఆత్మీయ జీవితం ఎలాగూ? మనం ప్రభు యొద్దకు వస్తున్నాం, ఎలాంటి వారిగా మనం ఉండాలనుకుంటున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డగా ఈ యొక్క మధ్యాహ్న కాలం, ప్రభువా నన్ను కనికరించు నాయన. ఎన్నో మార్లు నా హృదయమును నేను అలక్ష్యం చేశాను, ఆలస్యం చేశాను. ఏమాత్రం నేను భయముతో నా హృదయాన్ని, భద్రతతో నా హృదయాన్ని నింపుకోలేకపోయినా, ఎవరు చూడవచ్చారులే, నేను చేసేది, నేను చూసేది, నేను మాట్లాడేది ఎవరు చూస్తున్నారులేనని అమ్మకు, నాన్నకు తెలియకుండా, సేవకునికి తెలియకుండా, పెద్దలైన వారికి తెలియకుండా నా ఇష్టానికి నా హృదయాన్ని అప్పగించుకున్నా. ఓ ప్రభువా నన్ను క్షమించు, నా హృదయం కఠినమైపోయింది. తీర్మానం చేసుకో, మోకరించి ప్రార్థన చేసి, ఒక్క నిమిషం, ఎక్కువ సమయం ఉంది, ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా నీ మాటలు వినని హృదయం అయిపోయింది నాది, నీ మాటలకు మెడ వంచని హృదయం అయిపోయింది నాది. తప్పును కూడా ఒప్పుగా, పాపమును కూడా పరిశుద్ధంగా నేను మేనేజ్ చేసుకోవటం నేర్చుకున్నా. నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభువా. నాకు మెత్తని హృదయమి, యోసేపు లాంటి హృదయం, ఆ యొక్క నిజంగా హానోకు లాంటి హృదయం నాకు ఇవ్వు ప్రభువా. దుష్టత్వంలో, పాపంలో మునిగి లోకంలో వాళ్ళు ఎట్లా జీవించారో నాకు నేర్పావు. నన్ను కనికరించని ప్రభువుని అడుగుతావా? ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మనకు క్రొత్త ఆత్మను, క్రొత్త గుండెను, క్రొత్త హృదయమును, నూతన మనస్సును అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. విడిచిపెట్టే వాటిలో క్రొత్తదనాన్ని నీవు కోరుకుంటున్నావా? విడిచిపెట్టే వాటిలో క్రొత్తదనం కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? నిన్ను పరలోకం చేర్చే ప్రభు నీలో నివసించే హృదయాన్ని వదిలేసావా? ఆ హృదయంలో ఉన్న పరిస్థితులను పట్టించుకోవా? ప్రభువా నన్ను కనికరించు, నన్ను నూతనపరచు, నీకు ఇష్టరాలుగా నేను బ్రతకాలి, నీకు ఇష్టడుగా నేను జీవించాలి. ఒక యోసేపులాగా దేవుని గురించి మాట్లాడే హృదయం, ఒక యోసేపులాగా దేశ క్షేమం గురించి మాట్లాడే హృదయం, ఒక యోసేపులాగా కుటుంబ క్షేమం కొరకు ఆలోచించే హృదయాన్ని నాకు ఇవ్వు నాయనా అని ప్రభువుని అడుగు. దేవుడు మనకు క్రొత్త గుండెనివ్వాలి, క్రొత్త మనస్సునివ్వటానికి, క్రొత్త ఆత్మనివ్వటానికి, క్రొత్త నిజంగా నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి సిలువలో తన రక్తాన్ని ధారపోసాడు. ఆయన తన రక్తముతో మనల్ని కడగటానికి ఇష్టపడుతున్నాడు, తన రక్తములో మనల్ని శుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకను నీవు మారలేని స్థితిలో, నీవు సరి చేసుకోలేని స్థితిలో ఉంటే ఈ మంచి సమయంలో ప్రభువా నన్ను సరిచేయని ప్రభువుని అడుగు. ప్రభువా నా స్వభావాన్ని సరిచేయని ప్రభువుని అడుగు.
ప్రభువా నా చూపులు సరిచేయని ప్రభువుని అడుగు. ప్రభువా నా నడకను సరిచేయని ప్రభువుని అడుగు. ప్రభువా నా వంకరతనమును సరిచేయని ప్రభువుని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోసేపును దీవించిన దేవుడే, జక్కయ్యను ప్రశంసించిన దేవుడే, హానోకు సాక్ష్యాన్ని ప్రకటించిన దేవుడే నీ జీవితాన్ని, కుటుంబాన్ని దీవిస్తాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీపించండి.